అయితే అమెరికా అగ్రరాజ్య హోదాని అంటే ఒకప్పుడు అమెరికా అంటే చాలా సూపర్ పవర్, సూపర్ స్టిషన్స్, అద్భుతమైనటువంటి ఒక శక్తి అనే రకంగా ఉండేటువంటి ఆ దేశం కాస్త ఒక 4 అంశాలు ఆ దేశాన్ని పూర్తిగా ప్రమాదాలు నెట్టేస్తున్నాయి. నేను పాయింట్ టు పాయింట్ ఆ 4 పాయింట్స్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ పాయింట్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో అమెరికా తన ప్రభావాన్ని పూర్తిగా కోల్పోతోంది. ఒకప్పుడు మిడిల్ ఈస్ట్ అంటే అమెరికా మాటే ఫైనల్, కానీ ఎప్పుడైతే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సడన్గా వెనక్కి వెళ్ళిందో ఆ రోజే ప్రపంచం ఒక్కసారిగా షాక్కు గురైంది. అది కేవలం ఒక యుద్ధం ముగింపు కాదు, అమెరికా నమ్మకం పైన పెద్ద ప్రశ్న అంటూ కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు కూడా పరిస్థితి ఏంటంటే సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలు కూడా వాషింగ్టన్ వైపు కాకుండా బీజింగ్ వైపు చూస్తూ ఉన్నాయి. అంటే ఆల్టర్నేటివ్గా ఇంకో దేశాన్ని ఎంచుకున్నాయి. ఇక్కడ వాషింగ్టన్ అంటే అమెరికా, బీజింగ్ అంటే చైనా. అమెరికా స్థానంలో చైనాని ఎంచుకుంటూ ఉన్నాయి. ఏకంగా ఇక్కడ సౌదీ అరేబియా, యుఏఈ దేశాలే కాదు, ఇరాన్, సౌదీ ఈ దేశాలు కూడా కొంత శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉన్నాయి. దాన్ని కూడా చైనా పరిష్కరించింది. అంటే ఒక ఆల్టర్నేట్ రూట్గా, ఆల్టర్నేట్ స్థానాన్ని చైనా పదిలం పరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది కూడా. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఖాళీ చేసిన ప్రాంతాన్ని చైనా, రష్యా భర్తీ చేస్తున్నాయి. ఇది మెయిన్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసరికల్లా వ్యూహాత్మకమైనటువంటి తప్పిదాలు డొనాల్డ్ ట్రంప్ తీసుకోవడం. రెండో పెద్ద సమస్యగా ఉంది ఇది. అమెరికా వ్యూహాల్లో గందరగోళం నెలకొంది. ఒకేసారి 2 అగ్రశక్తులతో పోరాటం. ఉదాహరణకి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. దీంట్లో ఎవరు పిలిచారని చెప్పి అమెరికా ఎంట్రీ ఇచ్చింది, ఎవరు అడిగారని చెప్పి యుద్ధాన్ని ఆపుతానని చెప్పింది. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రచారానికి ఆయన ఏదో ఒక దేశానికి సపోర్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు పూర్తిగా కుప్పకూలిపోయినటువంటి ఉక్రెయిన్ని సపోర్ట్ ఇస్తున్నామనే పేరిట అక్కడ కొన్ని కాంట్రాక్ట్లు కట్టబెట్టుకునే ప్రయత్నం అమెరికా, డొనాల్డ్ ట్రంప్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది, రష్యాకి శత్రువుగా మారాడు. ఇక చైనా, తైవాన్ మధ్య యుద్ధకు సంబంధించిన విషయంలో కూడా ఈ 2 మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే దాంట్లో కూడా ఇటు అమెరికా ఎంట్రీ ఇచ్చి చైనాని శత్రువుగా మార్చుకుంది. రష్యాపై కఠిన ఆంక్షలు పెట్టడం, రష్యాని ఒంటరిగా చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేస్తున్న టైంలో చైనాకి రష్యా మరింతగా దగ్గరైంది. శత్రువుకి శత్రువే మిత్రుడు అన్నట్టుగా అమెరికా వ్యూహాలే చైనా, రష్యా కూటమిని మరింతగా స్ట్రాంగ్ చేశాయి. ఇక ఇదే అమెరికా చేసినటువంటి అతిపెద్ద జియోపొలిటికల్ మిస్టేక్ అని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు. ఇక థర్డ్ పాయింట్, ఆర్థికంగా డాలర్ని పతనం వైపుగా నెట్టేయడం. ఇది అమెరికాకి పొంచి ఉన్నటువంటి అతిపెద్ద ప్రమాదం. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ పైన కూడా చాలా వరకు ఒత్తిడి పెంచుతూ ఉన్నాయి. ప్రస్తుతం అమెరికా అప్పులు $34 ట్రిలియన్ పైగా ఉన్నాయి. ఇక యుద్ధాలు, రక్షణ ఖర్చులు, ఇలా అమెరికా చేస్తున్న వ్యర్థ ఖర్చులే కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి.